हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण अंदरिकी सादर प्रणामालु। శ్రీమద్ భగవద్గీత చిట్ట చివరి అధ్యాయం 18వ అధ్యాయానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు చిట్ట చివరి రోజు, కానీ ఇది ముగింపు కాదు, ఇది ఒక ప్రారంభం. మన ఆధ్యాత్మిక జీవితానికి ఈ 18 రోజులు ఒక 18 స్టెప్స్లా పనిచేశాయి. మనము ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ చక్కగా ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. ఆ స్వామి చెప్పిన తత్వములన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకొని ఆ స్వామి యొక్క కృప ఎల్లప్పుడూ మన పైన ఉండాలి అని ఆ స్వామికి ప్రార్థన చేస్తూ, కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ భగవానుని యొక్క శ్రీచరణాలను వేడుకుంటూ ప్రారంభం చేద్దాం. ఈ అధ్యాయంలో ఏ అక్రనిం ద్వారా మనం దీన్ని అర్థం చేసుకుంటున్నామో ఒకసారి చూద్దాం స్క్రీన్ పైన. లాస్ట్ చాప్టర్ కదండి, స్మైల్ అనే అక్రనిం ద్వారా చాలా చక్కగా మనకి, మీరు చక్కగా వినుంటే ఈ 18 రోజులు ఒక పెద్ద స్మైల్ వస్తుందండి. ఇది పూర్తయ్యేసరికి 2 రకాలుగా స్మైల్ రావచ్చండి. ఒకటి అయిపోతుందని స్మైల్ రావచ్చు, లేదా ఇన్ని విషయాలు గొప్పగా నేర్చుకున్నామని స్మైల్ రావచ్చు. కానీ మీ అందరికీ అన్నీ చక్కగా అర్థమయ్యాయి, భగవంతుడి యొక్క కృప ఉన్నది అనే స్మైల్ వస్తుందని నా నమ్మకం అండి. ఎందుకంటే ఎంత నిష్టగా విన్నారండి మీరందరూ, అసలు ప్రవచనాలు ఎంత శ్రద్ధగా, ఎంత విశ్వాసంతో, ఎంత ఇంతూజియాజంతో విన్నారు. స్మైల్. ఎస్ ఫర్ సమరీ ఆఫ్ కర్మయోగ, కర్మయోగం యొక్క సారాంశం. తర్వాత ఎం ఫర్ మోడ్స్ ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క గుణములు. ఐ ఫర్ ఐడియల్ వర్కర్, ఆదర్శప్రాయుడైన కార్యకర్త. తర్వాత ఎల్ ఫర్ లవ్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క ప్రేమ. తర్వాత ఈ ఫర్ ఎండ్ రిజల్ట్స్, ఫలశ్రుతి. శ్రీమద్ భగవద్గీత యొక్క 18వ అధ్యాయాన్ని మనం SMILE అనే ఒక అక్రనిం ద్వారా చక్కగా మనం గుర్తుపెట్టుకోబోతున్నాం. అసలు ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభమైందండి? పోయిన అధ్యాయంలో లాస్ట్కి ఓం తత్సత్ అనేసారు కదండి, అది లాస్ట్కి అంటాం మనం. మళ్ళీ అర్జునుడు ఇంకో ప్రశ్న అడిగారట. దాంతో మళ్ళీ చిట్ట చివరి అధ్యాయం ఒకటి వచ్చింది. ఏం ప్రశ్న అడిగాడో అర్జునుడు ఒకసారి మొట్టమొదటి శ్లోకంలో మనం చూద్దాం. మీరు ఒకసారి చదవండి మొట్టమొదటి శ్లోకాన్ని. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన. అర్జునుడు అడిగాడు, ఓ మహాబాహువులు కలవాడా, ఓ కేశీ దానవ సంహారి, ఓ ఇంద్రియాధీశ, త్యాగం యొక్క ఉద్దేశమును, సన్యాస జీవన ఉద్దేశమును నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడండి అర్జునుడు. ఇంతకు ముందు కూడా అదే ప్రశ్న అడిగారు. మనం ఒకసారి చూసుకున్నాం, కృష్ణుడు ఒకటే ఒక్క సమాధానికి వేరే వేరే అప్రోచెస్ ఇచ్చారు.
ఒకసారి అర్థం చేయించినప్పుడు అన్ని విషయాలు ప్రస్తావన చేశారు. రెండోసారి మళ్ళీ అదే ప్రశ్న అడిగినప్పుడు ఒక కొత్త పర్స్పెక్టివ్‌ని ప్రెజెంట్ చేశారు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నప్పుడు ఇప్పటి వరకు చెప్పిన దాని యొక్క సారాంశము మొత్తం కూడా భగవానుడు ఉపదేశం చేయబోతున్నాడు. అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటండి? అయ్యా, సన్యాసం ఏమిటి? త్యాగం ఏమిటి? సన్యాసము అంటే ఏంటో తెలుసా అండి? మొత్తం కర్మని వదిలేయుట. గివింగ్ అప్ ద వర్క్ ఇట్‌సెల్ఫ్. కానీ త్యాగము అంటే ఏంటో తెలుసా అండి? దాని యొక్క ఫలములను ఇచ్చేయుట. సన్యాస మీన్స్ రెనన్సియేషన్ ఆఫ్ వర్క్. కర్మలని విడిచిపెట్టేయడం. కానీ త్యాగము అంటే రెనన్సియేషన్ ఇన్ వర్క్. కర్మ ఫలితాలను విడిచిపెట్టడం. ఇప్పుడు చాలామందండి ఒక ఆర్టిఫిషియల్‌గా వైరాగ్య మార్గంలో ఒకళ్ళన్నారండి మాతో పాటొచ్చి. నిజార్థమైన విషయం చెప్పనా మీకు? ఏమన్నారు తెలుసా అండి? "ప్రభుజీ పెళ్లి కావట్లేదు. 35 వరకు ప్రయత్నిస్తాను. తర్వాత ఆశ్రమానికొచ్చేస్తానన్నాడు." నేనన్నాను, "అయ్యా, పెళ్లి కాకపోతే రావాల్సింది కాదండి వైరాగ్య మార్గము. వైరాగ్యం ఉంటే రావాల్సింది వైరాగ్య మార్గం." పోతే చక్కగా ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతూ వైవాహిక సంస్కారమాదులు చేసుకొని చక్కగా సీతారాములలాగా, రాధాకృష్ణులలాగా, రుక్మిణి సత్యభామ కృష్ణుల్లాగా చక్కగా ఆదర్శమైన గృహస్థ ఆశ్రమ జీవనాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా ముఖ్యమండి. మళ్ళీ అదే ప్రశ్న అడిగేసరికి మీకొక విషయం చూడండి. ఇప్పుడు జీవితం అనేది 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి ప్రాబ్లమ్ ఫ్రీ లైఫ్. మనకి ప్రాబ్లమే ఉండకూడదు. కానీ కేవలం ప్రాబ్లమ్ ఉండకపోతే జీవితం పరిపూర్ణ స్థితి వచ్చింది అని చెప్పలేమండి. ప్రాబ్లమ్ ఫ్రీతో పాటు పర్పస్‌ఫుల్ లైఫ్ కూడా కావాలండి మనకి. మనం జీవనం జీవించడానికి ఒక పర్పస్ అంటూ మన దగ్గర ఉండాలి. అందుకే ఇక్కడ సమస్యలంటూ ఉంటూనే ఉంటాయండి ఈ ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా సరే. కానీ ఎప్పుడైతే మనం పర్పస్ వచ్చిందనుకోండి, పర్పస్‌ఫుల్, ప్రయోజకరమైన అనుభూతి మనల్ని జీవితం నడిపించిందనుకోండి, అది మనల్ని సరైన మార్గంలో మనకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అందుకోసం భగవానుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, అయ్యా, కార్యమునొదిలేసి సన్యసించవలసిన అవసరం లేదు. నిత్య నైమిత్తికాది కర్మలు అందరికీ ఉంటాయటండి. సన్యాసికి కూడా ఉంటాయి. అందుకే మీరు భక్తి సాంప్రదాయంలో ఉండే సన్యాసులు మీరు చూసారనుకోండి, శిఖ యజ్ఞోపవీతంతో ఉంటారండి. వారు సంధ్యావందనాది కార్యక్రమాలు, గాయత్రీ జపం, తర్పణాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకు అనంటే అందరికీ అది కర్మ కావాల్సిందే, చేయవలసిందే. ఎందుకు చేయాలి? భగవత్ ప్రీత్యర్థం చేయాలి. గృహస్థాశ్రమంలో ఉండేవారు తమ కుటుంబం కోసం, సమాజం కోసం చేస్తారు. సన్యాసులయ్యేవారు కూడా వారికి కర్మ ఉంటుంది. కానీ వారు లోక కళ్యాణార్థం చేస్తారు. కాబట్టి భగవానుడు చెప్తున్నారు, సన్యాసులే కర్మని శిఖా యజ్ఞోపవీతాన్ని ధరించి సంధ్యావందనాదులు చేస్తున్నారంటే మనం అస్సలు కూడా వాటిని వదలకూడదండి. చక్కగా మన కర్మని మనం చేస్తూ ఉండాలి. దాంతో పాటు మనము ఆ స్వామి యొక్క ప్రీత్యర్థం చేయాలి. కర్మను కాదు త్యాగం చేయాల్సింది, కర్మ ఫలితాలను త్యాగం చేయాలి అని భగవానుడు మనకి ఉపదేశం